మన రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఏర్పడినాక 5 నెలల వ్యవధిలో ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చింది. సూపర్ సిక్స్ అని చెప్పారు కదా, వాటిలో ఇంకా వాళ్ళు ఇవ్వాల్సిన పథకాలు 5 ఉన్నాయి. అవి కూడా నెరవేరుస్తామని చెప్తున్నారు. ఈలోపు ప్రతిపక్షం మటుకి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి, మీరు అమలు చేయలేనప్పుడు అలాంటప్పుడు ఆ పథకాలు ఎందుకు చెప్పారని చెప్పి వాళ్ళు విమర్శ చేయడం జరుగుతుంది. నిజంగా ప్రతిపక్షం విమర్శ చేయడం బాగానే ఉంది. అలాగే అధికార పార్టీ మీద ఫైట్ చేయాలా, ఎందుకు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీ కూర్చోబెట్టరు కాబట్టి. మీరు ఫైట్ చేయండి, మీ వంతు మీరు ఫైట్ చేయండి. వాళ్ళు కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఈసారి జరిగే ఎన్నికల్లో కూటమిని ఓడిస్తారు. దానికి వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు